నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 20th May 2025. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది చూద్దాం. సో ఈరోజు బాగా నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 261 పాయింట్స్ మైనస్లో 24,683 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్ సెక్టర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో టాప్ లూజర్ అనుకోవచ్చు మనం ఆటో సెక్టర్. ఆటో సెక్టర్ హెవీగా ఫాల్ అయింది, దాదాపుగా 2.17% మైనస్లో క్లోజ్ అయింది. దాంట్లో చూస్తే మనకి హీరో మోటార్ కాప్, బజాజ్ ఆటో, మారుతి, టీవీఎస్ మోటార్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, ఐషర్ మోటార్, M&M ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% ఫాల్ అయినాయి ఈరోజు. ఒక ఆటో సెక్టార్లో అశోక్ లీలాండ్ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది, MRF ఫ్లాట్గా క్లోజ్ అయింది. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా డౌన్లో క్లోజ్ అయ్యాయి. సో ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కాలేదు. హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరిగింది అనుకోవచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లు కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అన్ని రెడ్డే చూపిస్తున్నాయి. ఒక 6-7 స్టాక్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. దాంట్లో కోల్ ఇండియా టాప్లో ఉంది, ప్రైస్ గెయినర్స్లో 1.34%. తర్వాత ONGC, టాటా స్టీల్, హిండాల్కో, డాక్టర్ రెడ్డి, ఇన్ఫోసిస్, తర్వాత BEL ఇవి మాత్రం గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మిగిలిన అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్లో. అందులో టాప్ లూజర్ ఎటర్నల్ దాదాపుగా 4.1% మైనస్లో క్లోజ్ అయింది. హీరో మోటార్ కాప్ 3.33%, బజాజ్ ఆటో మోర్ దెన్ 3%, మిగిలిన అన్ని కూడా మోర్ దెన్ 2% ఇట్లా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి మ్యాక్సిమం స్టాక్స్. అయితే నిఫ్టీ లెవెల్స్ చూద్దాం మనం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు హెవీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంకొకటి టీ లైన్ కన్నా కింద క్లోజ్ అయింది ఈరోజు. సో మనం ఇప్పుడు గమనించాల్సిన లెవెల్ మన కీ లెవెలే 24,683 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. ఒకటి మనం టెక్నికల్గా ఈవెన్ ఆప్షన్ డేటా ప్రకారం చూసినా కానీ 24,440 ఆర్ 450 లెవెల్ కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. అంటే 24,500 దగ్గర చూస్తే ఆ లెవెల్స్ దగ్గర 450-500 ఆ లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. కీ లెవెల్ వచ్చి 24,380. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్, ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,800 దగ్గర ఉంది. సో మనకి ఈరోజు గమనించినా కానీ ఎప్పుడైతే మనకి వీక్లీ పివోట్ లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి స్ట్రాంగ్ ఫాల్ చూసాం. ఇంట్రాడే చార్ట్స్ చూసినప్పుడు వీక్లీ పివోట్ లెవెల్, తర్వాత మన సపోర్ట్ లెవెల్ 800 లెవెల్, ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ చూసాం. 24,683 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది కొంచెం వీక్నెస్గా కనపడుతుంది. సో కాకపోతే ఓవరాల్ ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే ఉంది. ట్రెండ్లో మరీ పెద్దగా వీక్నెస్ లేదు. కాకపోతే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే కొంత కన్సాలిడేట్ కావచ్చు. మనం నిన్న వీడియోలో కూడా అదే అనుకున్నాం. లోయర్ లెవెల్లో కాస్త సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గానే క్లోజ్ అయింది. కాకపోతే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే అనుకోవచ్చు. ఈరోజు కొంచెం హెవీగానే పడ్డది, కానీ ఓవరాల్గా చూస్తే కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. మనం నిన్న అనుకున్నట్టుగానే లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. 55,098 ఆర్ వీక్లీ పివోట్ లెవెల్, దానికన్నా కింద క్లోజ్ అయ్యాం. 55,075 ఆర్ 80 ఆ లెవెల్స్ కన్నా కిందనే క్లోజ్ అయ్యాం. ఇవి ఏంటంటే షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ ఇవి. సో దానికన్నా కింద క్లోజ్ అయ్యాం కాబట్టి కొంచెం డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 54,480 మన కీ లెవెల్. సో కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 54,000 ఆ తర్వాత 53,500 ఈ రెండు లెవెల్స్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం కొంచెం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 55,100 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 55,420 ఆర్ 430 లెవెల్స్కి వెళ్ళొచ్చు. లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 26 ఉన్నాయి. షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఎక్కువగానే 171 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో డిక్సన్ టాప్లో ఉంది. 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు కూడా ప్రైస్ కూడా పెరిగింది. దాని తర్వాత DLF, ఐనాక్స్ విండ్, CESC, అశోక్ లీలాండ్, హిండాల్కో, టాటా స్టీల్, గెయిల్ వీటిలో ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మన టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని చార్ట్ పెట్టుకొని ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు.
ఏదైతే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయో వీటిలో కొంత షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో టాప్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా 48% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయిన స్టాక్ ఇది ఆర్బిఎల్ బ్యాంక్. తర్వాత జైడస్ లైఫ్, ఆస్ట్రాల్, ఎక్సైడ్ ఇండియా, తర్వాత డెలివరీ, ఆరో ఫార్మా, హెచ్ఎఫ్సిఎల్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి వీటన్నిటిలో కూడా ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. షార్ట్ బిల్డప్లో ఉన్న స్టాక్స్ ఇవి. వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. సో ఇట్లా మనం ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని స్టాక్ సెలెక్ట్ చేసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఎఫ్ఐఐ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో మే మంత్లో మనకి ఎఫ్ఐఐ బయింగే ఎక్కువగా ఉంది. సో మనం కన్సాలిడేట్ మామూలుగా చూస్తే లాస్ట్ 19th మే ఒక్కరోజు మాత్రం కొంత సెల్లింగ్ ఉంది, అంటే వాళ్ళది నెట్ సేల్ ఉంది. అట్లనే 13th మేలో కూడా కొంచెం నెట్ సేల్ కనిపించింది. తర్వాత మిగిలిన రోజులన్నింటిలో కూడా మనకి ఇక్కడ 10th మే నుంచి 15th ఏప్రిల్ తర్వాత చూస్తే కంటిన్యూస్గా బయింగే కనబడుతూ ఉంది ఎఫ్ఐఐస్లో. లాస్ట్ 16th మే కొంచెం హెవీగానే బయింగ్ జరిగింది. సో ఈ లాస్ట్ ట్రేడింగ్ 19th ట్రేడింగ్లో మాత్రం కొంచెం నెగిటివ్ ఉంది. సో ఈరోజు 20th డేటా రావాల్సి ఉంది. మోస్ట్లీ ఈరోజు కొంత సెల్లింగే ఉంటుంది ఎక్కువగా, అంటే నెట్ సెల్లింగ్ ఎఫ్ఐఐసే ఉండొచ్చు. సో దాని నుంచే కొంచెం మార్కెట్లో కాస్త చిన్న చిన్న కరెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో కాషియస్ అప్రోచ్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.